గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా అందరికి. ఎకనామిక్స్ క్లస్టర్ క్లాసు అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ క్లాస్ సెషన్ ఇది. ఎకనామిక్స్ క్లస్టర్లో మీరు ఎంతమంది జాయిన్ అయ్యారనేది మాకు విడివిడిగా ఒక పేపర్ మీద మీ ఆప్షన్ ఒపీనియన్ రాసి పంపించమని చెప్పాము. దానికి రెస్పాన్స్ సరిగా లేదు, చాలా తక్కువ మంది అటెండ్ చేస్తున్నారు. ఎకనామిక్స్ క్లస్టర్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనేది ఒక నెంబరు ఫైనలైజ్ అవ్వట్లేదు ఎప్పటికప్పుడు. దాంతోపాటుగా అటెండెన్స్ విషయంలో కూడా పూర్గా ఉంటుంది. మూడోది ఎకనామిక్స్ క్లస్టర్కి సంబంధించి అమరేంద్ర రైట్. అమరేంద్ర, మొన్న నువ్వు ఫోన్ చేసామా దేని గురించి? ఆ ఎగ్జామ్షన్ లెటర్ గురించా? నా వాయిస్ వినబడుతుందమ్మా? డి ప్రమీల అండ్ దేవి, అమరేంద్ర. నా వాయిస్ వినబడుతుందమ్మా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే. అమరేంద్ర, మొన్న ఎందుకు ఫోన్ చేసామా నువ్వు? ఓకే. అమరేంద్ర, నీకు పరిస్థితి ఏంటి? నీకు లింక్ అప్ అవుతుందమ్మా? రైట్. దెన్ ఇందాక నుంచి అదే చెప్తున్నాను. మెయిన్ థింగ్ మనకి క్లస్టర్కి సంబంధించి ఎంతమంది ఉన్నారని అంటే, ఇందాక రకరకాల నెంబర్స్ వస్తున్నాయి. ఎంతమంది క్లస్టర్ తీసుకున్నారు ఎకనామిక్స్ పరంగా అనేది, అటెండెన్స్ పరంగా కూడా చాలా పూర్గా ఉంటుంది. అదే చెప్తున్నాను ఇందాక నుంచి. దెన్ ఇంటర్నల్ వర్క్ కానీ అసైన్మెంట్స్ కింద కానీ ఆ ఫాలోఅప్ కూడా చాలా తక్కువగా కనబడుతుంది. మన ఈ 1 అవర్ సెషన్లో పూర్తిగా ఏదైనా క్లాస్కి సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వీళ్ళని ఫాలోఅప్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా టైం పడుతుంది మనకి. అది కొద్దిగా వీక్గా ఉంది. వీళ్ళందరూ కూడా చాలామంది ఫీ పే చేయడానికి వరకు మాత్రం వచ్చారు. అదే మార్నింగ్ కూడా అన్నాను నేను, ఫీ మాత్రం దాదాపుగా అందరూ పే చేసి ఉంటారు. సో రేపటి నుంచి దేవి అండ్ ప్రమీల మీకు ఉదయం క్లాస్లో కూడా చెప్పాను, రేపటి నుంచి ఎకనామిక్స్కి సంబంధించి సెమినార్ కింద, క్లాస్ సెమినార్ కింద మీరు అందరూ కూడా 5 minutes ఎవ్రీ సెషన్లో మాట్లాడదురు. కానీ దాన్ని చూసి నేను అసలు ఎవరెవరు అటెండ్ అవుతున్నారు ఏంటి అనేది, అలానే ఇంటర్నల్ మార్క్స్ పోస్ట్ చేసే ఆ యాక్టివిటీ టేకప్ చేస్తాను. సో తప్పనిసరిగా అందరూ కూడా రేపటి నుంచి ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ మీద క్లాస్ సెమినార్ చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉండండి. అదే ఇక్కడ కూడా టైప్ చేస్తాను, అందరికీ కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అటెండ్ క్లాస్ సెమినార్స్ ఫ్రమ్ టుమారో. ఇది మీకు ఈ డిస్ప్లే బాక్స్లో కూడా కనబడుతుంది. దెన్ మీకు సంబంధించిన వరకు రైట్ అమ్మా.
సో దెన్ ఎట్లానో రెగ్యులర్గా వచ్చేటువంటి స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా సబ్జెక్ట్కి సంబంధించి బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటూనే ఎవరెవరు స్టూడెంట్స్ ఏ వర్క్ ఇంకా టేకప్ చేయలేదు, ఏం వర్క్ చేయలేదు, ఎగ్జామినేషన్ ఎలా ఫేస్ చేయబడుతున్నారు, అసలు వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం. 11th నుంచి నెక్స్ట్ మంత్ 11th నుంచి ఎగ్జామ్స్ అన్నట్టుగా అంటున్నారు. షెడ్యూల్ అయితే కనుక స్పెసిఫిక్గా రాలేదు, టైం టేబుల్ వైజ్గా కూడా రాలేదు. మామూలుగా 11th ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ ప్రాబబుల్గా ఉండొచ్చు అన్నటువంటి మాట మాత్రం యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. మీకు వాయిస్ కనుక ఎక్కడైనా బ్రేక్ అయినా ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి. సో 11th నుంచి ఫైనల్ ఎగ్జామ్స్కి అలానే ఉదయం అన్నట్టుగా మీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏంటి, అసలు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామా లేకపోతే టీచింగ్ సైడ్ వెళ్తారా, లేకపోతే దెన్ మనకి కెరీర్ పరంగా మీరు ఏమనుకుంటున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, వీటన్నింటికి సంబంధించిన ఐడియా కూడా ప్లాన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ చూడండి పేపర్లోను, అలానే మనకి ఇప్పుడు ఈనాడు ప్రతిభ అని, సాక్షి, భవిత అని ఇలాంటివన్నీ కూడా మనకి ఆన్లైన్లో కూడా చాలా వెబ్సైట్స్ దొరుకుతున్నాయి. వాటిలో కూడా రెగ్యులర్గా ఏపీఎస్సి వెబ్సైట్స్ కానీ ఇవన్నీ కూడా టైం టేబుల్స్, షెడ్యూల్స్ చూస్తూ వెళ్ళండి. అలానే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా యాప్షీ అనే వెబ్సైట్లో దొరుకుతాయి. ఇక్కడ టైప్ చేస్తున్నాను, APSCHE, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని అంటాము. యాప్షీ అనేది ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ యాప్షీ వెబ్సైట్లో కూడా మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఎంబీఏకి సంబంధించినవి, ఏదైనా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీడీ టెస్టులు, ఇలాంటి వాటి అన్నింటికి సంబంధించి రకరకాలైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని నోటిఫికేషన్స్ యాప్షీ వెబ్సైట్లో కనబడతాయి. సో ఈ యాప్షీ వెబ్సైట్ చూడండి, ఇందాక అనుకున్నట్టుగా సాక్షి ఎడ్యుకేషన్ కానీ, ఈనాడు ప్రతిభ.com కానీ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి మనకి. సాక్షి ఎడ్యుకేషన్, ఈనాడు ప్రతిభ, అలానే ఏపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ వెబ్సైట్స్ చూడండి. ఈ వెబ్సైట్స్లో మీకు కమింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అలానే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటికి సంబంధించిన నోటిఫికేషన్స్, డీటెయిల్స్ అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు కరెక్ట్ టైం ఇది, టైం వేస్ట్ చేసుకోకుండా ప్లాన్ చేసుకోండి. ఈ అకాడమిక్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ బుక్స్లో కానీ, అలానే మనకి ఉద్యోగ సోపానం అని, విజేత కాంపిటీషన్స్ అని లాస్ట్ టైం కొన్ని బుక్స్ తీసుకుని వచ్చాను మీకు, అవి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. సో ఆ ఆన్లైన్లో బుక్స్ కూడా ఇలాంటి వాటికి లింక్డ్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ టైప్ చేస్తున్నాను ఉద్యోగ సోపానం. మీ ఇక్కడ బాక్స్లో టైప్ చేసింది కనబడుతుందా మీకు? మా ఇద్దరిలో మీకు వాయిస్ వినబడుతుందా? కనిపిస్తున్నాయి బాక్స్లో టైప్ చేసినవి? కనబడుతుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా, అందులో అవి నోట్ చేసుకుంటూ ఉండండి. ఇవి నేను లాస్ట్ టైం మీకు బుక్స్ కింద ఇచ్చాను, ఇప్పుడు ఏంటంటే అవి వెబ్సైట్స్లో కూడా దొరుకుతున్నాయి డైరెక్ట్గా. సో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, లేకపోతే లైబ్రరీస్కి, కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న ఆ నెట్ సోర్స్లోనే ఖాళీ టైంలో ఎక్స్ట్రాగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. అలాంటి టైమ్స్లో ఇవి ఫాలో చేయడానికి చూడండి. మీకు ఇందాక చూపిస్తున్నట్టుగా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షీ, ఇందులో అయితే కనుక మీ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ వస్తాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ అని ఉంటాయి మనకి. సెంట్రల్ యూనివర్సిటీస్, మనకున్నటువంటి యూనివర్సిటీస్లో మంచి యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి. ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. జి సురేష్, ఓకే మ్యామ్. సో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కామన్గా వాళ్ళు టెస్ట్ పెడుతున్నారు. చాలా చోట్లనే మనకి దగ్గరలో అయితే కనుక హైదరాబాదు, అలానే ఈ మధ్యకాలంలో రాయలసీమలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి పెట్టడం జరిగింది. సో మన ఏపీకి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నడబడేటువంటి యూనివర్సిటీ. అలానే హైదరాబాద్ లాంటి యూనివర్సిటీ ఉన్నాయి. లాంగ్వేజెస్లో మీకు ఇష్టం ఉంటే కనుక ఇఫ్లు అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉంది. ఇంగ్లీష్లో కనుక మీరు పీజీ చేయదలుచుకుంటే ఇఫ్లు అనేటువంటిది ఒక యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. అలానే మీకు దగ్గరలో ఉన్నటువంటి నన్నయ్య యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ,
కృష్ణా యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, ఈ 4 కూడా మనకి దగ్గరలో ఉన్నాయి. విజయవాడలో, గుంటూరులో, రాజమండ్రిలో, వైజాగ్లో. ఈ 4 స్టేట్ యూనివర్సిటీస్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, దెన్ ఇంకా మీరు హైయర్ ఎగ్జామినేషన్స్కి వేరే చోటుకి వెళ్తామన్నా, ఎవరైనా ఇంకా హైయర్ స్టడీస్కి బాగా మంచి యూనివర్సిటీస్ ఆప్ట్ చేసుకుందామని అనుకున్నా, గవర్నమెంట్ వైపు నుంచి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో దాదాపుగా 15 లక్షలు కూడా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ అబ్రాడ్ కూడా పంపిస్తుంది వేరే దేశాలకి. సో ఈ స్టూడెంట్స్ ఆర్డినరీ స్టూడెంట్స్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది సరిగ్గా కనుక బాగా ప్రిపేర్ అవ్వగలిగితే, గవర్నమెంట్ పెట్టేటువంటి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయగలిగితే, గవర్నమెంటే దాదాపుగా 15 లక్షల పైన స్పెండ్ చేసి ఒక్కొక్క స్టూడెంట్కి వాళ్ళని అబ్రాడ్ వేరే దేశాన్ని కూడా పంపించి చదివిస్తుంది. సో మన కంట్రీలో యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ మీరు చదువుకోవచ్చు. లేదు ఇంకా బాగా చదువుకుంటాము, మాకు ఇంకా కాంపిటేటివ్గా వేరే కంట్రీస్లో కూడా మేము చదువుకోగలుగుతామని అనుకున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు సపోర్ట్ కూడా ఇచ్చి పంపిస్తుంది. సో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. అటు ఇండియాలో చదువుకోవాలన్నా, అబ్రాడ్లో చదువుకోవాలన్నా చదువుకోవడానికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. జస్ట్ మీరు ఎంఏ లెవెల్కి దాటి చదువుకోగలిగితే పిహెచ్డి లాంటి వాటికి దాదాపు 75,000 రూపాయల దాకా కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సో ఎక్కువ మనీ వస్తుంది మనకి ఈ మధ్యకాలంలో జేఆర్ఎఫ్ లాంటి వాటికి. సో సపోర్ట్ దొరుకుతుంది మనీ పరంగా. అలానే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా కోచింగ్ గైడెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, జాబ్స్ పరంగా కానిస్టేబుల్స్, బ్యాంక్ పిఓస్, పోస్టు ఇలాంటి వాటికి సంబంధించిన జాబ్స్కి కూడా గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ అని పెడుతుంది. బీసీ స్టడీ సర్కిల్ అని, ఎస్సీ స్టడీ సర్కిల్ అని, గవర్నమెంట్ పరంగా ఏపీ స్టడీ సర్కిల్ అని, ఇలా స్టడీ సర్కిల్ అనే పేరు మీద కోచింగ్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి పోస్టులు కూడా గవర్నమెంట్ చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయి, నోటీసులు, నోటిఫికేషన్స్, కోచింగ్, గైడెన్స్ అంతాను. మొన్న తెలుగుసారి కూడా సమ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కొంత గైడెన్స్ రూపంలో ఒక క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మన కాలేజ్ తరపున కానీ, మన గవర్నమెంట్స్ తరపు నుంచి కానీ, అలానే మనకి బుక్స్ పబ్లికేషన్స్ వాళ్ళు కానీ, వెబ్సైట్స్లోంచి కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, అలానే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి, జాబ్స్ కోసం చాలా మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. మీరు ఉపయోగించుకోగలగాలి. ఇంటి దగ్గర ఉన్నా, బయట ఉన్నా వాటన్నింటికి సంబంధించి గైడెన్స్ మీరు బాగా తీసుకోగలిగితే అది మీకు హెల్ప్ చేస్తుంది. ఇదంతా ఎందుకోసం మాట్లాడుకున్నామంటే, డిగ్రీ లెవెల్లో మామూలు డిగ్రీ కోసం చదువుకోవడం వేరు. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు కాబట్టి మిగతా టైం అంతా కూడా మీరు మీ జాబ్ ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉండాలనేటువంటి దాని గురించి ఆలోచించుకోగలగాలి. ఆల్రెడీ ఇంటర్న్షిప్ అని అంటూ ఉంటాము. ఇంటర్న్షిప్ ఆ ఇంటర్న్షిప్ పేరు మీద మీ జూనియర్స్ అందరికీ కూడా ఇప్పుడు లాస్ట్ 6 నెలల పాటు దాదాపుగా డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడొక చోట కంపెనీలో ముందే పనిచేసి ఆ సర్టిఫికెట్ మాకు చూపించాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వర్క్ 100 మార్కులకి బయటికి వెళ్ళి మిమ్మల్ని క్వశ్చన్లు అడగమంటున్నాము 10 మందిని. అలాంటిది ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు 100 మార్కులకు మీరు చేసే ప్రాజెక్ట్ వర్క్ కూడా కొంత మీకు సీరియస్గా చేస్తారు. అది కాకుండా ఫస్ట్ మీ జూనియర్స్కి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకైతే డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ అని, ఇంటర్న్షిప్ అని మీకు లాస్ట్ 6 మంత్స్ పూర్తిగా ఒక బయట కంపెనీలో ఒక జాబ్ కింద చేసి అక్కడ గడించినటువంటి అనుభవం, నేర్చుకున్నటువంటి అంశాల మీద అప్పుడు క్లియర్గా ప్రాజెక్ట్ వర్క్ ఒకటి రాసి మాకు సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి డిగ్రీ వచ్చినట్టు అవుతుంది. మీకు వాళ్ళకు ఉన్నటువంటి తేడాది, మీరు మామూలుగా పాస్ అయ్యేటువంటి బ్యాచ్ల్లో మీది లాస్ట్ బ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చూసుంటారు 4 సంవత్సరాల డిగ్రీ అని, ఇంగ్లీష్ మీడియంలోనే కంపల్సరీ చదువుకోవడం అని, అలానే లాస్ట్ సెమిస్టర్లో డైరెక్ట్గా ప్రాజెక్ట్ వర్క్ అంటే మీలాగా చాలా ఎక్కువ మంది చేసినట్టుగా పైపైన ఏదో ఒకటి రాసుకునే ప్రయత్నం కాకుండా వాళ్ళు 6 మంత్స్ కూడా ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ చూసినటువంటి ఎక్స్పీరియన్స్ బేస్డ్గా చేసుకుంటూ వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. ఓవరాల్గా కూడా
ఎవరు ఏ టైంలో ఎలా ప్రిపేర్ అయినా సరే కూడా అల్టిమేట్గా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మంచి ప్రయత్నాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా డిఫరెంట్ బుక్స్, వెబ్సైట్స్, వాటిలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దొరుకుతాయి. సో ఒకటి రెండు మీకు వెబ్సైట్స్ కూడా చూపెడతాను. ఇవి సురేష్ కనబడుతుందమ్మా యాప్స్ వెబ్సైట్ మీకు ఇక్కడ? కనిపిస్తుంది సార్. ఓకేనమ్మా. సో ఇది చూడండి, ఇది యాప్షి అని అంటాము. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇందులో మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అన్న చోట కానీ ఇలా ఆరెంజ్ కలర్లో హైలైట్ అవుతుంది కదా నోటిఫికేషన్స్ అని. ఇది ఇలా హేమచంద్రారెడ్డి గారు అని ఈయన చైర్మన్గా ఉన్నారు. సురేష్ గారు మన మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, జగన్ గారు ఇక్కడ సీఎం. అలానే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్లో ఇక్కడ చూడండి లేటెస్ట్ న్యూస్ అనేది ఉంది. ఈ లేటెస్ట్లో మనకి అన్ని డీటెయిల్స్ వస్తుంటాయి. ఏదైనా రకరకాల నోటిఫికేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇది చూడండి లా సెట్, అలానే మనకి పీజీ సెట్, ఈ సెట్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలానే మనకి ఎంబీఏకి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పెడుతున్నారు అనేది, మన సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్, ఇలాంటివన్నీ కూడా ఈ వెబ్సైట్లో మనకు కనబడతాయి. సో మీరు ఎప్పుడైనా మీరు నెక్స్ట్ లెవెల్లో పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఎంబీఏకి, పీడీ ఐ మీన్ ఫిజికల్ డైరెక్షన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్స్, గేమ్స్కి సంబంధించి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్లో మీకు కనిపిస్తాయి. అది ఫాలో చేయండి. దెన్ నెక్స్ట్ వన్, మీకు ఇందాక చెప్పినట్టుగా ఇఫ్లు అనేది ఇండియన్ ఐ మీన్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఇది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఎస్, స్పెషల్ ఇంగ్లీష్ కనుక ఎవరైనా వెళ్ళదలుచుకుంటే ఇది చూసారు, ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉంది. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో కనుక ఏదైనా చదవదలుచుకుంటే పీజీ ఎగ్జామినేషన్స్, పీజీ అంతా కూడా ఈ ఇఫ్లు అనేటువంటిది మీకు హెల్ప్ చేస్తుంది వెబ్సైట్. ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఈ మధ్యకాలంలో అంతా కూడా ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా సరే కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. ఫారిన్ లాంగ్వేజెస్ అనేవి జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, చైనీస్ కానీ, జపనీస్, ఇలాంటి ఫారిన్ లాంగ్వేజెస్ కనుక మీరు నేర్చుకుంటే ఆయా దేశాలకు వెళ్ళొచ్చు. లేదా ఒక్క నిమిషం, ఆఫీస్ ఫోన్ వస్తుంది. సో అగైన్ ఈ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీస్కి సంబంధించినంత వరకు కూడా ఫారిన్ లాంగ్వేజెస్ ఇందాక అంటున్నాను మీతో. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జర్మనీ, ఫ్రాన్స్, అలానే జపనీస్, చైనీస్ అండ్ ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని కూడా మీరు నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దేశాల్లో మీరు వర్క్ చేయొచ్చు. లేదా వాళ్ళ కంపెనీలు మన దేశానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ట్రాన్స్లేటర్ కింద కూడా పని చేయొచ్చు. లేదా ఇంకా లిటరరీ వాల్యూస్లో మీరు ఇంకా బాగా కష్టపడగలిగితే మంచి పొజిషన్స్లో కూడా వెళ్తారు ఇందులో. సో ఇవి ఇఫ్లు అనేటువంటిది. దెన్ మీకు సంబంధించినంత వరకు కూడా ఏపీఎస్సి,
సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏపీఎస్సి అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలాంటి రకరకాలైనటువంటి ఎగ్జామినేషన్స్ అన్నింటికి కూడా కామన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టేటువంటి సంస్థ ఇది ఏపీఎస్సి అనేది. ఇలాంటి దాంట్లోంచి కూడా మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా కనబడుతుంది. ఇక్కడ చూసారా మీరు, ఎగ్జామినేషన్ క్యాలెండర్ అని, సెలక్షన్స్ సిలబస్ అని, ఇవన్నీ కూడా క్యాలెండర్ ప్రకారం మీకు నోటిఫికేషన్స్ ఇలా డిస్ప్లే అవుతుంటాయి. అనౌన్స్మెంట్స్ అనేది దీంట్లో మీరు చూడొచ్చు. సో ఫారిన్ లాంగ్వేజెస్ కోసం అయితే కనుక ఇలాంటి ఇఫ్లు అనేది, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అయితే కనుక ఏపీఎస్ యాప్షి, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, మామూలు జాబ్స్ కోసం అయితే కనుక ఏపీఎస్సి, అలానే ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్ లాంటి చోట కనుక మీరు ఆ సబ్జెక్టుల్లో మంచిగా బాగా చదువుకోగలదలుచుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ అని అన్నాను ఇందాక, సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ. సో సెంట్రల్ యూనివర్సిటీలో మనకి మీరు ముగ్గురు ఏం చేద్దాం అనుకున్నారమ్మా? దేవి ఏం చేస్తావు నువ్వు? లాస్ట్ టైం కూడా అడిగాను మిమ్మల్ని. ఏం చేద్దాం అనుకున్నారు ప్రమీల అండ్ సురేష్? సురేష్ ఏం చేస్తామా? ప్రమీల ఉన్నావా? చెప్పు. సార్లేరా? అయ్యారు, వస్తారు. మనం ఇద్దరం ఉన్నాము. ప్రమిళ అన్నయ్య వినిపిస్తుంది. వెళ్ళిపోయింది. సార్ ఎక్కడికి? సరే, ఇదేంటి ఎవరు రాలేదు క్లాస్ కి? రాలేదు. ఇంకోటి ఏదో పెట్టారు, ఏదో పెట్టారు, ఇంకొకటి ఏదో పెట్టారుగా. అక్కడ జాయిన్. సరే.